మరి సంఘానికి కూడా ఈ వర్తమానము నిజంగా చాలా సంఘానికి అవసరము. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా సంఘాల్లో రాత్రి నుండి సేవకులు అదే చెప్తున్నారు. చాలా సంఘాల్లో దేవుని సేవకులు ఒక్కరు మాత్రమే కష్టపడుతున్నారు. మనం చూసాం కదా, ఏ పాస్టర్ బి పాస్టర్ అని రాత్రి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సంఘాలు చాలా మట్టుకు అదేవిధంగా ఉన్నాయి. వాళ్ళు మా సంఘం ఎలా ఆలోచిస్తుందంటే సువార్త అనేది సేవకులు మాత్రమే చేయాలి, మనకు సంబంధం లేదు, మనము చర్చికి వెళ్ళామా ఇంటికి తిరిగి మళ్ళీ వచ్చేసామా అన్నట్టుగానే చాలా సంఘాలు ఉన్నాయి. కాబట్టి చాలాసార్లు దేవుని సేవకులు కూడా మన సంఘానికి చెప్తూ ఉంటారు ఈ మాటలు, సువార్తకి వెళ్ళాలి, సువార్త అనేది అందరి బాధ్యత అని. అయితే అదేవిధంగా మరి సేవకులను తీసుకొని వచ్చి చక్కగా ఇటువంటి సువార్త ఎలా చేయాలి, చాలామందికి అదే సందేహం ఉంది. ఇప్పటిదాకా నేను చదువుకోలేదు కదా, నాకు దేవుని గురించి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనేసి చాలామంది చెప్పాలనుకుంటారు, కానీ ఎలా చెప్పాలో తెలియకపోవడం వల్ల వెనకబడిపోతూ ఉంటారు. కొంతమంది భయపడుతూ ఉంటారు, వాళ్ళకి నేను ఏం చెప్పాలి, నాకు చదువు రాదని చెప్పి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దానికి చక్కగా సేవకులు సాక్ష్యాన్ని గురించి, మన సాక్ష్యాన్ని గురించి చెప్పాలని, దేవుని గురించి ఏ విధంగా చెప్పాలని చాలా సులభంగా మనకు అర్థమయ్యే రీతిగా చెప్పాలి. క్లాస్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. నిజంగా మరి దేవుడు మా సంఘాన్ని ప్రేమించి, అలాగే దేవుడు సేవకులు పడుతున్నటువంటి వారి ఆశను ప్రేమించి, దేవుడు చూసి ఆయన ఆశను చూసి నిజంగా మరి సేవకులకి ఇక్కడ తీసుకొచ్చారని నేనైతే మరి బలంగా నమ్ముతున్నాను. చాలా చక్కగా అర్థమైనట్లుగా చెప్తున్నారు. మరి వారు అలా చెప్పి వదిలి వెళ్ళిపోలేదు, మనల్ని బలపరిచారు. మీరు ఒక తీర్మానం తీసుకోమని చెప్పి మరి బోర్డు మీద కూడా రాయడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా మీరు జరిగిస్తే మాకు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం ఉంటుందని కూడా చెప్పారు. కాబట్టి మనము దీన్ని మొదలుపెట్టి ముందు కొనసాగించినప్పుడు సేవకులు చెప్పిన దానికి వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. మనం కూడా సంఘము మనం కూడా దీవింపబడతాం. లేకపోతే వాళ్ళు చెప్పినది రాత్రి నుంచి ఇప్పటిదాకా చెప్పినది మరి వృధా అయిపోతుంది. కాబట్టి దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క కోరికను, ఆయన ఆశను తీర్చాలని మరి సంఘానికి మనం చేస్తున్నాను. ఈ యొక్క చక్కనైనటువంటి క్లాసును తీసుకొచ్చినటువంటి మరి దైవ సేవకులకు మరొకసారి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మనం తీసుకున్నటువంటి తీర్మానం ఏంటంటే గుర్తుంది ఎవరికైనా? వారానికి ఒకసారి నెలకు ఒకసారి సువార్తకి వెళ్ళాలి. మొట్టమొదట ఏముంది? రోజుకు ఒకసారి ప్రార్థన. ఎంతమందికి? మనం నిర్ణయించినటువంటి 5 మందికి. ఆ తర్వాత రెండవదిగా ఏముందంటే వారంలో చూడండి, ఒకసారి రాసుకున్నారా లేదా? బోర్డులో ఏముంది? సువార్త వారానికి ఒకసారి. మనము రోజుకి చెప్పలేకపోయినా కనీసము వ్యక్తిగతంగా వారానికి ఒకరికి మన సాక్ష్యాన్ని, సువార్తను, దేవుని కథను చెప్పాలి. అదేవిధంగా నెలకు ఒకసారి సంఘమంతా కలిసి సువార్తకు వెళ్ళాలి. ఖచ్చితంగా మరి దేవుని యొక్క ప్రణాళిక అది, దేవుని యొక్క దర్శనం ఆ విధంగా జరగాలని. అదేవిధంగా మరి శిష్యులుగా విశ్వాసులను మనము ఏం చేయాలంట? ఎవరైతే మనం సువార్తను ప్రకటించినప్పుడు వారు అంగీకరిస్తారో వారిని దేవుని దగ్గరికి నడిపించాలి. ఇది మనకు ఇచ్చినటువంటి తీర్మానం. కాబట్టి ఇంత చక్కటైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మరొకసారి, అలాగే దైవ సేవకులకు ప్రభుపేట వందనాలు.